హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఇవాళ నేనైతే పాయసం చేయబోతున్నాను. ఆ పాయసం కోసం అయితే నేను 3 గ్లాస్ పాలు తీసుకున్నాను. అండ్ ఈ పాలైతే నేను మంచిగా గ్లాస్‌తోని కొలత పెట్టుకొని తీసుకున్నాను. అండ్ సేమ్ ఆ గ్లాస్‌తోనే ఒక గ్లాసు రైస్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ రైస్‌ని మనం నానపెట్టేసుకోవాలి. ఈ రైస్‌నైతే 2 అవర్స్ వరకు మంచిగా నానబెట్టుకోవాలి మెత్తగా అయ్యేదాకా. ఇందులోకైతే మనకి కాజు, బాదాం, కిస్మిస్, ఇలాయచి ఇవన్నీ పడతాయి. సో, ఇవేయాయి. ఇప్పుడైతే నేను పొయ్యి మీద అయితే మన గిన్నె పెట్టేసుకుంటున్నాను. అండ్ వేడి కాకముందే ఇందులో పాలు పోసుకోవాలి. వేడైనంక పోసుకుంటే మాత్రం పాలు ఇరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి సో, ఇందులో కొన్నన్ని వాటర్ కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఇలాయచీనైతే మంచిగా పొడిగా దంచుకుందాము దాంట్లో స్మెల్ కోసము. పాలనైతే మంచిగా కలిపేసుకుందాము. చూడండి ఇలా అయితే మంచిగా బుర్జు బుర్జు అయితే వచ్చింది. కొంచెం వేడైంది. ఇందులోనే ఇప్పుడు మనం ఇలాయచీ కలుపుకొని మంచిగా కలుపుకుందాము. ఈ టైంలో వేస్తేనే స్మెల్ మాత్రం గుమగుమ అని వస్తది. ఇప్పుడైతే ఇక ఇందులో రైస్ వేసేసుకుందాము. అండ్ ఇలాయచీ వేసుకొని ఇట్లా దగ్గరొచ్చేలాగా చేసుకుందాము. చక్కెర వేసుకుందాము. సో, ఇందులో మన కాజు, బాదాం, కిస్మిస్ అవన్నీ వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము. సో, మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మెయిన్ చక్కెర అయితే ఎక్కువ వేసుకోకండి. హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. సో, థ్యాంక్ యూ.